ఎంతమంది నిందితులు అదుపులో ఉన్నారు? పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ ఏమన్నా తెలుస్తోందా? ఎస్, తేజస్ మర్డర్ కేసులో సెన్సేషనల్ ఇష్యూస్ అన్నీ బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. ఒక కోవర్ట్ ప్లాన్ వేసుకొని మరి వీళ్ళు పక్కా ప్లాన్ వేసుకొని ఏదైతే గతంలో తరుణ్ రాయ్ చనిపోయినప్పుడు తరుణ్ని అతి దారుణంగా బండరాయితో మోది సుమారుగా 6 నుంచి 8 మంది హత్య చేయడం అయితే జరిగింది. దాంట్లో భాగంగా A3గా తేజస్ ఉన్నాడు నిందితుడు. గతంలో కూడా అతనికి జైలుకి వెళ్ళి 2 నెలల క్రితమే బయటికి వచ్చారు. SR నగర్లో ఉంటే ప్రాణహాని ఉంటుందని ప్రగతి నగర్కి షిఫ్ట్ అయ్యాడు. ఈ 2 నెలల క్రితమే ఎక్కడైతే బయటికి వచ్చాడో అప్పుడు కాకినాడలో ఉన్నాడు. దాని తర్వాత 15 రోజుల క్రితమే అతను ప్రగతి నగర్లో షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇది తెలుసుకున్న తరుణ్ రాయ్ ఫ్రెండ్స్ తేజస్కి మాట వేశారని కూడా చెప్పొచ్చు. ప్రీ ప్లాన్ కోవర్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు. అక్కడ తేజస్తోని ఫ్రెండ్షిప్ చేసుకొని అంటే ఎవరైతే తరుణ్ ఫ్రెండ్స్ ఉన్నారో మా అన్నని చంపుతారు అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు అక్కడ తేజస్కి ప్రీ ప్లాన్డ్గా కోవర్ట్ ప్లాన్ వేసి మంచిగా చేసుకొని మాయ మాటలు చెప్పి వీళ్ళు వాళ్ళ మదర్ ఒకటే ఉంటుంది. ఆ మదర్ లేని సమయంలో అంటే ఎప్పుడైతే మదర్ ఆఫీస్కి వెళ్ళిపోదో అప్పుడు తేజస్ని వచ్చి కలవడం, తేజస్తో మాట్లాడడం, కల్లిబుల్లి మాటలు చెప్పడం. దాని తర్వాత ఏ రోజైతే వాళ్ళ మదర్ ఊరికి వెళ్తుందని తెలిసిందో అప్పుడు వెంటనే అర్ధరాత్రి వేళ తేజస్ని తాగిపిచ్చి దాని తర్వాత అతన్ని బయటికి తీసుకుని అతి దారుణంగా కత్తితోని స్క్రూ డ్రైవర్తో చంపడం అయితే జరిగింది. చంపిన తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే వీళ్ళు పోస్ట్ చేశారు, తేజస్ని చంపాము, తరుణ్ అన్న బదులు తీసుకున్నాము, సిద్ధు బోల్తేనే ఒక వ్యక్తి చంపడం అయితే జరిగింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో 2 మాత్రం ఉన్నారు. మిగతా కొంతమంది CCTV ఆధారంగా కొంతమందిని ఇంటరాగేట్ చేస్తున్నారు. అదేవిధంగా గతంలో ఉన్న తరుణ్ ఫ్యామిలీని కూడా ఇంటరాగేట్ చేయడం జరిగింది. పూర్తిగా అయితే ఇది SR నగర్ వర్సెస్ ప్రగతి నగర్ అయితే అవుతుందని చెప్పొచ్చు. తరుణ్ గ్యాంగ్ వర్సెస్ షరీఫ్ గ్యాంగ్. ఎవరైతే షరీఫ్ తరుణ్ని చంపాడో ఒక గ్రజ్జతోని తరుణ్ వాళ్ళ గ్యాంగ్ ఇప్పుడు షరీఫ్ గ్యాంగ్ ఎవరైతే తేజస్ ఉన్నారో తేజస్ని చంపడం జరిగింది. మొన్న తేజస్ గ్యాంగ్ మా అన్నని చంపారు, తేజస్ని చంపారు. ఇప్పుడు చూడు తరుణ్ గ్యాంగ్లో ఒక్కొక్క వికెట్ తీస్తామని వాళ్ళు చిటికలు వేస్తూ చాలా ప్రొవోకింగ్గా మాట్లాడుతున్నారు. ఇంకా 3 లేకపోతే 5 నెలల్లో ఇంకో శవం లేస్తుంది, ఆ గ్యాంగ్లో నుంచి మేము ఖచ్చితంగా చెప్తాము అని బహిరంగ వార్నింగ్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. పోలీసులు ఎంతమంది మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారు, అదేవిధంగా ఎవరైతే ఇలా ప్రొవోకింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నారో భయప్రాంతులకు ప్రజలను గురి చేస్తున్నారు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వినడానికి కూడా చాలా భయప్రాంతులకు గురయ్యే విషయం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అతి దారుణంగా ఒక గ్యాంగ్ వార్. మనం ఏదో ఊర్లో ఏదో ప్రపంచంలో ఉంటలేము, హైదరాబాద్ నడిబొడ్డున ఉంటున్నాం. అది హైదరాబాద్లో గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయి అంటే భయప్రాంతులకు గురవుతున్నారు ప్రజలని చెప్పొచ్చు. షరీఫ్ తరుణ్ని చంపడము, తరుణ్ గ్యాంగ్ వచ్చేసి తేజస్ని చంపడం. ఇప్పుడు తేజస్ గ్యాంగ్లు ఉన్న వాళ్ళు మిగతా గ్యాంగ్ వాళ్ళని చంపుతామని సవాలు విసరడం అయితే జరుగుతుంది. కానీ పూర్తిగా అయితే ఇది ఒక కోవర్ట్ ప్లాన్, ప్రీ ప్లాన్డ్గా తరుణ్ అన్నని చంపాము అందుకే తేజస్ని చంపామంటున్నారు. తేజస్ గ్యాంగ్ మాత్రం మేము విడిచిపెట్టేదే లేదు, తరుణ్ గ్యాంగ్లో నుంచి ఖచ్చితంగా 3 లేకపోతే 5 నెలల్లో చనిపోతారు, చంపేస్తాము అని బహిరంగ సవాలు విసురుతారు. పోలీసులు మాత్రం వీళ్ళందరి మీద ప్రత్యేక నిఘా అయితే పెట్టారు. కొంతమంది మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారు, మరి కొంతమందిని అయితే అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ బెట్రిషా, హైదరాబాద్ ప్రగతి నగర్లో సంచలనం సృష్టించిన తేజస్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కొంతమంది నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసుల విచారణలో మర్డర్లోని ఒక్కొక్క అంశాలు, మర్డర్కి వేసిన స్కెచ్కి సంబంధించిన అంశాలు, విస్తుగొలిపే అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. తేజస్ హత్యకు 1 వారం రోజుల ముందు నుంచే ప్లాన్ చేశారు. SR నగర్లో తరుణ్ రాయ్ హత్యకు ప్లాన్ చేశాడు తేజస్. అందుకే తేజస్ను చంపాలి అని తరుణ్ స్నేహితులు ప్లాన్ చేశారు. తేజస్ను చంపుతామని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు నిందితులు. 2 నెలల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చాడు తేజస్. SR నగర్లో ఉంటే ప్రమాదమని ప్రగతి నగర్కు మకం మార్చాడు తేజస్ అడ్రస్ కోసం నిందితులు కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారు. తేజస్ అడ్రస్ తెలుసుకొని ఆ తేజస్ దగ్గరకు తమలో ఉన్న ఒక స్నేహితుడిని తేజస్తో మంచిగా మాట్లాడుతూ నటించమని చెప్పారు. ఆ తర్వాత మందు పార్టీ చేసుకుంటున్నట్లుగా బయటకు పిలిచారు. అత్యంత కిరాతకంగా తేజస్ని చంపేశారు. ఆ బ్లడ్ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం ఈ గ్యాంగుల్లో 2 గ్యాంగుల్లో ఉన్న సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేస్తాము అని పోలీసులు చెప్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ ప్రగతి నగర్ లో తేజస్ హత్య సంచలనం సృష్టించింది. ఈ హత్య వెనుక ఉన్న విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసుల విచారణలో మర్డర్ ప్లాన్ లోని అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. తేజస్ హత్యకు వారం రోజుల ముందు నుంచే ప్లాన్ చేశారు. ఎస్ఆర్ నగర్ లో తరుణ్ రాయ్ హత్యకు ప్లాన్ చేశాడు తేజస్. అందుకే తేజస్ ను చంపాలి అని తరుణ్ స్నేహితులు ప్లాన్ చేశారు. తేజస్ ను చంపుతామని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు నిందితులు. 2 నెలల క్రిందటే జైలు నుంచి బయటకు వచ్చాడు తేజస్. ఎస్ఆర్ నగర్లో ఉంటే ప్రమాదమని ప్రగతి నగర్కు మకాం మార్చేశాడు తేజస్ కుటుంబం. తేజస్ అడ్రస్ కోసం నిందితులు కోవర్ట్ ఆపరేషన్ చేశారు. వాళ్ళ స్నేహితుల్లో ఒకరిని తేజస్తో మంచిగా ఉంటూ నటించమని చెప్పారు. వాళ్ళ స్నేహితుల్లో ఒకడు తేజస్తో మంచిగా ఉంటూ నటించేవాడు. తేజస్ చుట్టూనే తిరుగుతూ అతని కదలికలను సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ గ్యాంగ్కు పంపిస్తూ ఉండేవాడు. అతని కదలికలను నిందితులకు ఎప్పటికప్పుడు చేరవేశాడు. వారం క్రిందటే హత్య చేయడానికి నిందితులు వచ్చారు. ఆ రోజు తేజస్ ఇంట్లో లేకపోవడంతో ఆ రోజు ప్లాన్ని అమలు చేయలేకపోయారు. తేజస్ హత్యకు ఆదివారం రాత్రి పక్కా ప్లాన్ చేశారు. ప్లాన్లో భాగంగానే తేజస్తో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. తేజస్ కోసం ఇంటి బయట నిందితులు మాటు వేశారు. ఏవో మాయ మాటలు చెప్పి తేజస్ను బయటకు తీసుకొచ్చాడు మరో నిందితుడు. అప్పుడే తేజస్ను వాళ్ళ వెంట తెచ్చుకున్న కత్తులతో పొడిచి చంపేశారు. ఆ రక్తపు మరకలతో కత్తులతో కొన్ని వీడియోస్ను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. పోలీసులు అదుపులో కొంతమంది నిందితులు ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు. పెట్రేషా, ఎంతమంది నిందితులు అదుపులో ఉన్నారు? పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ ఏమన్నా తెలుస్తోందా? ఎస్, తేజస్ మర్డర్ కేసులో సెన్సేషనల్ ఇష్యూస్ అన్నీ బయటకు వస్తున్నాయని చెప్పొచ్చు. ఒక కోవర్ట్ ప్లాన్ వేసుకొని మరి వీళ్ళు పక్కా ప్లాన్ వేసుకొని ఏదైతే గతంలో తరుణ్ రాయ్ చనిపోయినప్పుడు తరుణ్ని అతి దారుణంగా బండరాయితో మోది సుమారుగా 6 నుంచి 8 మంది హత్య చేయడం అయితే జరిగింది. దాంట్లో భాగంగా A3గా తేజస్ ఉన్నాడు నిందితుడు. గతంలో కూడా అతనికి జైలుకి వెళ్ళి 2 నెలల క్రితమే బయటికి వచ్చారు. ఎస్ఆర్ నగర్లో ఉంటే ప్రాణహాని ఉంటుందని ప్రగతి నగర్కి షిఫ్ట్ అయ్యాడు. ఈ 2 నెలల క్రితమే ఎక్కడైతే బయటికి వచ్చాడో అప్పుడు కాకినాడలో ఉన్నాడు. దాని తర్వాత 15 రోజుల క్రితమే అతను ప్రగతి నగర్లో షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇది తెలుసుకున్న తరుణ్ రాయ్ ఫ్రెండ్స్ తేజస్కి మాట వేశారని కూడా చెప్పొచ్చు. ప్రీ ప్లాన్, కోవర్ట్ ప్లాన్ అని చెప్పొచ్చు. అక్కడ తేజస్తోని ఫ్రెండ్షిప్ చేసుకొని అంటే ఎవరైతే తరుణ్ ఫ్రెండ్స్ ఉన్నారో మా అన్నని చంపుతారు అనే ఒక ఉద్దేశంలో వాళ్ళు అక్కడ తేజస్కి ప్రీ ప్లాన్డ్గా కోవర్ట్ ప్లాన్ వేసి మంచిగా చేసుకొని మాయ మాటలు చెప్పి వీళ్ళు వాళ్ళ మదర్ ఒకటే ఉంటుంది. ఆ మదర్ లేని సమయంలో అంటే ఎప్పుడైతే మదర్ ఆఫీస్కి వెళ్ళిపోదో అప్పుడు తేజస్ని వచ్చి కలవడం, తేజస్తో మాట్లాడడం, కల్లిబుల్లి మాటలు చెప్పడం. దాని తర్వాత ఏ రోజైతే వాళ్ళ మదర్ ఊరికి వెళ్తుందని తెలిసిందో అప్పుడు వెంటనే అర్ధరాత్రి వేళ తేజస్ని తాగిపిచ్చి దాని తర్వాత అతన్ని బయటకు తీసుకుని అతి దారుణంగా కత్తితోని స్క్రూ డ్రైవర్తో చంపడం అయితే జరిగింది. చంపిన తర్వాత కూడా ఇన్స్టాగ్రామ్లో అయితే వీళ్ళు పోస్ట్ చేశారు, తేజస్ని చంపాము, తరుణ్ అన్న బదులు తీసుకున్నాము, సిద్ధు బోల్తే అని ఒక వ్యక్తి చంపడం అయితే జరిగింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో 2 మాత్రం ఉన్నారు. మిగతా కొంతమంది సీసీటీవీ ఆధారంగా కొంతమందిని ఇంటరాగేట్ చేస్తున్నారు. అదేవిధంగా గతంలో ఉన్న తరుణ్ ఫ్యామిలీని కూడా ఇంటరాగేట్ చేయడం జరిగింది. పూర్తిగా అయితే ఇది ఎస్ఆర్ నగర్ వర్సెస్ ప్రగతి నగర్ అయితే అవుతుందని చెప్పొచ్చు. తరుణ్ గ్యాంగ్ వర్సెస్ షరీఫ్ గ్యాంగ్. ఎవరైతే షరీఫ్ తరుణ్ని చంపాడో ఒక గ్రజ్జతోని తరుణ్ వాళ్ళ గ్యాంగ్ ఇప్పుడు షరీఫ్ గ్యాంగ్ ఎవరైతే తేజస్ ఉన్నారో తేజస్ని చంపడం జరిగింది. మొన్న తేజస్ గ్యాంగ్ మా అన్నని చంపారు, తేజస్ని చంపారు. ఇప్పుడు చూడు తరుణ్ గ్యాంగ్లో ఒక్కొక్క వికెట్ తీస్తామని వాళ్ళు చిటికలు వేస్తూ చాలా ప్రొవోకింగ్గా మాట్లాడుతున్నారు. ఇంకా 3 లేకపోతే 5 నెలల్లో ఇంకో శవం లేస్తుంది, ఆ గ్యాంగ్లో నుంచి మేము ఖచ్చితంగా చెప్తాము అని బహిరంగ వార్నింగ్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. పోలీసులు ఎంతమంది మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. అదేవిధంగా ఎవరైతే ఇలా ప్రొవోకింగ్ వర్డ్స్ మాట్లాడుతున్నారో భయప్రాంతులకు ప్రజలను గురి చేస్తున్నారు వాళ్ళందరినీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వినడానికి కూడా చాలా భయప్రాంతులకు గురయ్యే విషయం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే దారుణం, అతి దారుణంగా ఒక గ్యాంగ్ వార్. మనం ఏదో ఊర్లో ఏదో ప్రపంచంలో ఉంటలేము, హైదరాబాద్ నడిబొడ్డున ఉంటున్నాం. అది హైదరాబాద్లో గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయి అంటే భయప్రాంతులకు గురవుతున్నారు ప్రజలని చెప్పొచ్చు. షరీఫ్ తరుణ్ని చంపడము, తరుణ్ గ్యాంగ్ వచ్చేసి తేజస్ని చంపడం. ఇప్పుడు తేజస్ గ్యాంగ్లు ఉన్న వాళ్ళు మిగతా గ్యాంగ్ వాళ్ళని చంపుతామని సవాలు విసరడం అయితే జరుగుతుంది. కానీ పూర్తిగా అయితే ఇది ఒక కోవర్ట్ ప్లాన్, ప్రీ ప్లాన్డ్గా
తరుణ్ అన్నని చంపాము, అందుకే తేజస్ని చంపామంటున్నారు. తేజస్ గ్యాంగ్ మాత్రం మేము విడిచిపెట్టేదే లేదు. తరుణ్ గ్యాంగ్లో నుంచి ఖచ్చితంగా 3 లేకపోతే 5 నెలల్లో చనిపోతారు, చంపేస్తాము అని బహిరంగ సవాలు విసురుతారు. పోలీసులు మాత్రం వీళ్ళందరి మీద ప్రత్యేక నిఘా అయితే పెట్టారు. కొంతమంది మీద రౌడీ షీటర్ ఓపెన్ చేశారు, మరి కొంతమందిని అయితే అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్ బెట్రిషా, హైదరాబాద్ ప్రగతి నగర్లో సంచలనం సృష్టించిన తేజస్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కొంతమంది నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. పోలీసుల విచారణలో మర్డర్లోని ఒక్కొక్క అంశాలు, మర్డర్కి వేసిన స్కెచ్కి సంబంధించిన అంశాలు, విస్తుగొలిపే అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి. తేజస్ హత్యకు వారం రోజుల ముందు నుంచే ప్లాన్ చేశారు. ఎస్ఆర్ నగర్లో తరుణ్ రాయ్ హత్యకు ప్లాన్ చేశాడు తేజస్. అందుకే తేజస్ను చంపాలి అని తరుణ్ స్నేహితులు ప్లాన్ చేశారు. తేజస్ను చంపుతామని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు నిందితులు. 2 నెలల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చాడు తేజస్. ఎస్ఆర్ నగర్లో ఉంటే ప్రమాదమని ప్రగతి నగర్కు మకం మార్చాడు తేజస్. తేజస్ అడ్రస్ కోసం నిందితులు కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించారు. తేజస్ అడ్రస్ తెలుసుకొని ఆ తేజస్ దగ్గరకు తమలో ఉన్న ఒక స్నేహితుడిని తేజస్తో మంచిగా మాట్లాడుతూ నటించమని చెప్పారు. ఆ తర్వాత మందు పార్టీ చేసుకుంటున్నట్లుగా బయటకు పిలిచారు. అత్యంత కిరాతకంగా తేజస్ని చంపేశారు. ఆ బ్లడ్ విజువల్స్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం ఈ గ్యాంగుల్లో 2 గ్యాంగుల్లో ఉన్న సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేస్తాము అని పోలీసులు చెప్తున్నారు. బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్ ప్రగతి నగర్లో తేజస్ హత్య సంచలనం సృష్టించింది. ఈ హత్య వెనుక ఉన్న విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పోలీసుల విచారణలో మర్డర్ ప్లాన్లోని అంశాలన్నీ బయటకు వస్తున్నాయి. తేజస్ హత్యకు వారం రోజుల ముందు నుంచే ప్లాన్ చేశారు. ఎస్ఆర్ నగర్లో తరుణ్ రాయ్ హత్యకు ప్లాన్ చేశాడు తేజస్. అందుకే తేజస్ను చంపాలి అని తరుణ్ స్నేహితులు ప్లాన్ చేశారు. తేజస్ను చంపుతామని సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు నిందితులు. 2 నెలల క్రిందటే జైలు నుంచి బయటకు వచ్చాడు తేజస్. ఎస్ఆర్ నగర్లో ఉంటే ప్రమాదమని ప్రగతి నగర్కు మకాం మార్చేశాడు తేజస్ కుటుంబం. తేజస్ అడ్రస్ కోసం నిందితులు కోవర్ట్ ఆపరేషన్ చేశారు. వాళ్ళ స్నేహితుల్లో ఒకరిని తేజస్తో మంచిగా ఉంటూ నటించమని చెప్పారు. వాళ్ళ స్నేహితుల్లో ఒకడు తేజస్తో మంచిగా ఉంటూ నటించేవాడు. తేజస్ చుట్టూనే తిరుగుతూ అతని కదలికలను, సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ గ్యాంగ్కు పంపిస్తూ ఉండేవాడు. అతని కదలికలను నిందితులకు ఎప్పటికప్పుడు చేరవేశాడు. వారం క్రిందటే హత్య చేయడానికి నిందితులు